వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. హార్ట్ స్ట్రోక్ అంటే ప్రమాదకరం బ్రెయిన్ స్ట్రోక్. హార్ట్ స్ట్రోక్ వస్తే ప్రాణాలు ఉంటాయో లేదో తెలియదు, కానీ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మాత్రం అంతే సంగతులు. 1-2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చిన వారిలో కోలుకున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే చాలా ఇబ్బంది, ప్రాణాలు పోయే పరిస్థితులే ఎక్కువ ఉంటాయి. బ్రెయిన్ స్ట్రోక్ అనేది మెదడు పనిచేసే విధానాన్ని ఒక్కసారిగా దెబ్బతీయగల తీవ్రమైన ఆరోగ్య సమస్య. మన మెదడుకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకి ఏర్పడినా, లేదంటే అవి పగిలినా స్ట్రోక్ వస్తోంది. రక్తం సరిగ్గా అందకపోతే మెదడు కణాలు కొన్ని నిమిషాల్లోనే మరణించడం ప్రారంభమవుతుంది. అందుకే స్ట్రోక్ వచ్చిన వెంటనే వైద్య సహాయం చాలా అవసరం. బ్రెయిన్ స్ట్రోక్ లో ప్రధానంగా 2 రకాలుంటాయి. ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్. ఇందులో రక్తనాళం బ్లాక్ అయి మెదడుకు రక్తం సరఫరా అవ్వదు, ఎందుకంటే కనిపించే స్ట్రోక్ ఇదే. రెండోది హిమరేజిక్ స్ట్రోక్. ఇందులో రక్తనాళం పగిలి మెదడులో రక్తస్రావం జరుగుతుంది. ఈ రెండింటిలోనూ చికిత్స ఆలస్యమైతే ప్రమాదం చాలా ఎక్కువ. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రధాన కారణాలలో అధిక రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ పెరగడం, పొగ తాగడం, మద్యపానం, అధిక బరువు, శారీరక వ్యాయామం లేకపోవడం ముఖ్యమైనవి. వయసు పెరుగుతున్న కొద్దీ ప్రమాదం కూడా పెరుగుతుంది. కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఉన్న వారికి రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఏంటంటే ముఖం ఒకవైపు వంగిపోవడం, చేతులు కాళ్ళ బలహీనత, మాట్లాడలేకపోవడం, మాటలు స్పష్టంగా రానివ్వకపోవడం, చూపు కమ్మేయడం, తల తిరగడం, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలుంటాయి. ఇవి గమనించిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడం చాలా ముఖ్యం. స్ట్రోక్ కి చికిత్స సమయానికి మొదలైతే ప్రమాదం తగ్గుతుంది. ఇస్కెమిక్ స్ట్రోక్ లో రక్తనాళాల్లోని అడ్డంకిని తొలగించే మందులిస్తారు. హిమరేజిక్ స్ట్రోక్ లో రక్తస్రావాన్ని ఆపేందుకు శస్త్రచికిత్స అవసరమయ్యే అవకాశం ఉంది. చికిత్స ద్వారా ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ వంటి పునరుద్ధరణ చికిత్సలు రోగికి మళ్లీ సాధారణ జీవనం సాగించేందుకు సహాయపడతాయి. స్ట్రోక్ ను నిర్ధారించుకోవడం మన చేతిలోనే ఉంటుంది. రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ ను క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, పొగ తాగడం, మద్యపానాన్ని తగ్గించడం వంటివి ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. బ్రెయిన్ స్ట్రోక్ ఒక్కసారిగా వస్తుంది, కానీ దాని ప్రభావం జీవితాంతం ఉంటుంది. అందుకే లక్షణాలు తెలిసిన వెంటనే స్పందించడం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా చాలా అత్యవసరం. మెదడు ఆరోగ్యం కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తును కాపాడుకోవడమే.